హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి హోమ్లీ థాట్స్. తమిళని చూస్తే మీకు ఏమైనా అర్థమైందా? ఇవాల్టి వీడియో వచ్చి మార్షల్ ఆర్ట్స్ గురించి. మేము మున్నార్ వెళ్ళాం కదా, మున్నార్ కేరళలోనే ఉంది. కేరళ ట్రెడిషనల్ ఆర్ట్స్లో డాన్స్ వైజ్గా చూసుకుంటే కథక్, అండ్ ఫైట్ వైజ్గా చూసుకుంటే కనుక కలరీ ఫైట్. సో కలరీ ఫైట్, కథక్ రెండు కూడా షోస్ జరుగుతున్నాయి. అంటే ఇంకా మేము కూడా వెళ్ళాము. మేమైతే కథక్ తీసుకోలేదులే కానీ షోకి టికెట్, కలరీ ఫైట్కి అయితే తీసుకున్నాము. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పి. అండ్ ఇక్కడ షో జరిగే ప్లేస్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంకెవరూ రాలేదు అని చెప్పి సీట్స్ ఖాళీగా ఉండడంతో లక్కీ కొంచెం రిలాక్స్ అవుతుంది అనమాట. ఫస్ట్ సీట్స్ అన్ని ఖాళీనే ఉన్నాయి అనుకున్నాం కానీ ఒక హాఫ్ అన్ అవర్ కే మొత్తం ఫుల్ అయిపోయింది. సో ఆల్రెడీ ఇంతకు ముందు ఒక షో జరిగిందంట. ఇంకిప్పుడు నెక్స్ట్ షో జరుగుతుంది. 6:30కి మేము తీసుకున్నాము షో టికెట్స్. షో స్టార్ట్ చేయడానికి ముందుగా వీళ్ళైతే దేవునికి దండం పెట్టుకున్నారు. ఇక్కడ వినాయకుడు, ఓంకారము, సరస్వతీదేవి ఉన్నారు. ఇంకా వేరే దేవుళ్ళు ఉన్నారు కానీ వాళ్ళేంటో నేను ఐడెంటిఫై చేయలేకపోయాను. వాళ్ళు దేవుని ముందు నమస్కారం చేసేటప్పుడు కూడా కొన్ని పోస్టర్స్‌తో అయితే నమస్కారం చేశారు. అండ్ ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే ఇప్పుడు డాన్స్ చేసేవాళ్ళు, కూచిపూడి చేసేవాళ్ళు గురువుకి నమస్కారం చేసేటప్పుడు కొన్ని పోస్టర్స్ తోటి చేస్తారు కదా! అలా అనిపించిందనమాట. అండ్ ఇంకా కలరీ ఫైట్ అయితే మాత్రం చాలా అమేజింగ్‌గా ఉందండి. అవన్నీ మనకి చూడ్డానికి ఏదో ఊరికే చేస్తున్నట్లు అనిపిస్తుంది కానీ అక్కడ ఎంత సౌండ్స్ వస్తున్నాయో, కొన్ని సార్లయితే కత్తుల నుంచి నుప్పు రవ్వలు రావడం కూడా చూసాము. అంత గట్టిగా వాళ్ళు ఫైట్ అయితే చేస్తున్నారు. నిజంగా ప్రాణం పెట్టి ఫైట్ చేస్తున్నారు. ఏదో షో కోసం చేస్తున్నట్లుగా కాదు. అండ్ ఇంకా కర్రసాము గాని ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఫైట్ జరుగుతున్నంత సేపు కూడా ప్రతి ఒక్కళ్ళు అలాగే కాన్సంట్రేట్ చేసి చూసారు ఫైట్ ని. అంటే అంత ఇంట్రెస్టింగ్ గా ఉందన్నమాట అక్కడ షో. వీడియో క్లిప్స్ లో ఎక్కడైనా ఆడియన్స్ కనిపిస్తే కొంచెం మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఫైట్ చూస్తున్నారో. ఫైట్ అంతా కూడా చాలా బాగుంది. ఫస్ట్ అయితే కర్రసాము, ఇంకా 2 కర్రలతోటి కర్రసాము ఇవన్నీ చూపించారు. తర్వాత అయితే ఫైట్ చూపించారు. ఒకళ్ళకొకళ్ళు ఫైట్ చేసుకోవడము. ఇంకొకటి ఏంటి అంటే ఒకళ్ళ దగ్గర కర్ర ఉంటుంది. ఇంకొకళ్ళ దగ్గర ఏమీ ఉండదు. అయినా కూడా తెలివితోటి వాళ్ళని ఎలా మనం పోరాడాలి అనేవి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఎదుటి వాళ్ళ దగ్గర ఆయుధం ఉన్నప్పుడు, లేనప్పుడు మనం ఎలా ఫైట్ చేయాలి, ఎలా మనం డిఫైన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చూపించారు. అండ్ ఈ షోలో 1 to 1 డిఫైన్ చేసుకునేటప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, అంటే ఎదుటి వాళ్ళ దగ్గర కొన్నిసార్లు స్టిక్స్ ఉండొచ్చు, మన దగ్గర ఉండకపోవచ్చు అలాంటి టైంలో. అండ్ లేదు అంటే ఎదుటి వాళ్ళ దగ్గర నైఫ్ గానీ లేకపోతే కత్తి గానీ ఉండొచ్చు. మన దగ్గర ఏమీ లేకపోయినా అట్‌లీస్ట్ ఒక తాడు ఉన్నా కూడా అది మనకి ఆయుధంలాగా యూజ్ అవుతుంది అని చెప్పి అవి కూడా చూపించారు. అండ్ ఇవన్నీ మనకి ఫైట్ జరుగుతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వస్తుందన్నమాట. అలా బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే వాయిస్ ఏంటి అంటే జరిగే ఫైట్‌ని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఆ వాయిస్‌లో నాకు బాగా నచ్చిన సెంటెన్స్ ఏంటి అంటే, ఎదుటి వాళ్ళ దగ్గర ఆయుధం ఉండొచ్చు, మన దగ్గర ఏమీ లేకపోయినా తెలివిగా వాడుకుంటే తాడు కూడా ఆయుధంలాగా ఉపయోగపడతది అని చెప్పి ఒక సెంటెన్స్ నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ ఫైట్ ఇంతకు ముందు జరిగింది. అండ్ ఇప్పుడు చూస్తున్నదొచ్చేసి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కత్తి ఎంత చాకచక్యంగా తీసుకోవాలి, ఎలా ఫైట్ చేయాలి అనే దాని గురించి. అండ్ ఇది అయిపోయిన తర్వాత లాంగ్ జంప్ ఒకటి చూపించారండి. సో ఫస్ట్ అయితే ఒకళ్ళని ఆడియన్స్‌లో నుంచి పిలిపించి వాళ్ళని కొంచెం బెండ్ అవ్వమని వాళ్ళ పైనుంచి లాంగ్ జంప్ చేయడం అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత సెకండ్ మెంబర్‌ని, థర్డ్, 4, 5, 6 అలా 6 మెంబర్స్‌ని కూడా పిలిచి ఇలా లాంగ్ జంప్ అయితే చేశారు. సో ఇంకా సెవెంత్ మెంబర్ వచ్చి మా ఫ్యామిలీ ఉన్నారు కదా! మేము 3 ఫ్యామిలీస్ వెళ్ళాము. వాళ్ళలో ఒక అన్నయ్య అయితే వెళ్లారనమాట. సో 7 మెంబర్స్ పైనుంచి లాంగ్ జంప్ చేశారు. సో ఇంకొకళ్ళని పిలవర్లే అనుకున్నాము. ఇంకొకళ్ళని పిలిచేసరికి ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్లారు. సో మొత్తం వచ్చేసి 11, 12 మెంబర్స్‌ని పిలిచారు. సో 11, 12 మెంబర్స్‌ని అలా బెండ్ అవ్వమని వాళ్ళ పైనుంచి లాంగ్ జంప్ చేశారు. అంత డిస్టెన్స్ లాంగ్ జంప్ చేయడం అంటే చాలా కష్టము. వీడియోలో చూస్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది గానీ, ఒకసారి ట్రై చేసి కొంచెం ముందు దాకా వెళ్ళి, మళ్ళీ కాదు అని చెప్పి బ్యాక్‌కెళ్ళి మళ్ళీ లాంగ్ జంప్ అయితే చేశారు. అది చాలా డిస్టెన్స్ అండి. మనకి చూడ్డానికి అలా కనిపిస్తుంది గానీ చాలా కష్టము. చాలా ప్రాక్టీస్ ఉండాలి. చాలా సార్లు ట్రై చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఫైర్ తోటి కొన్ని ఆర్ట్స్ అయితే చూపించారు. వాటికి నేను మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అవి కూడా చాలా బావుంటాయి. అండ్ ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్.
కలరీ షో అంతా అయిపోయాక మీకు కావాలి ఇంట్రెస్టెడ్‌గా ఉంటే కిందకొచ్చి పోస్టర్స్ కొన్ని ఫోటోస్ కూడా తీసుకోవచ్చు అన్నారు. సో, ఇంక మేము కూడా కిందకి వెళ్ళాము. ఇప్పటి వరకు షో చేసి అంతా అలసిపోయినా కూడా వెళ్ళిన వాళ్ళందరితో కూడా చాలా హ్యాపీగా మాట్లాడారు. అండ్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరెవరైతే ఏ పోస్టర్స్ కావాలి అనుకున్నారో వాళ్ళకి అనువుగా వాళ్ళు కూడా పేషెన్సీగా ఫోటోస్ అయితే దిగారు. అండ్ కొన్ని సార్లు మనకి కత్తులు ఎలా పట్టుకోవాలి అనేవి క్లియర్‌గా తెలీదు కదండీ! సో, వాళ్ళే ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇలా పట్టుకోండి, ఇలా అయితే బావుంటది అని చెప్పి అని వాళ్ళే ఫోటోస్ దిగడానికి చాలా బాగా హెల్ప్ చేశారు. పిల్లలు, మా హస్బెండ్ అయిపోయాక నేను కూడా వెళ్లి ఒక 2 పోస్టర్స్ అయితే ట్రై చేశాను. ఆ కత్తి అవన్నీ కూడా చాలా బరువున్నాయండి. అండ్ నాకైతే కొంచెం టెన్షన్‌గా అనిపిచ్చింది. బట్ వాళ్ళైతే చాలా ఫ్రెండ్లీగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎలా నుంచోవాలి ఏంటి అనేది. అంతే ఇంకా ఈ వీడియో అయితే. ఇంకా మరిన్ని మున్నార్ వీడియోస్‌తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీరైతే వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.